హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి, ఎరగంట హస్బెండ్. 23 ఎపిసోడ్ ఫ్రెండ్స్. సిరి మీటింగ్ హాల్ నుండి బయటకు వస్తుంది. అభితో సహా మిగతా స్టాఫ్ కూడా వెనకే వస్తున్నారు. రాజేష్ ఏదో చెప్తుంటే ఊకొడుతున్న సిరిని క్రాస్ చేసుకుని ముందుకు వెళ్ళాడు అభి. అంతలో రిసెప్షనిస్ట్, మేడం మీ బ్రదర్ తరుణ్ గారు కాల్ చేశారు. మిమ్మల్ని వెంటనే కాల్ చేయమన్నారు. మీ వదిన మీ బ్రదర్ మీకోసం వెయిట్ చేస్తున్నామని చెప్పమన్నారు అందామె. ఆ మాట అభి చెవిలో చొచ్చుకుపోయి తరుణ్ బ్రదర్ అంటూ చెప్పిన మాటలు పదే పదే వినిపించి వితిన్ సెకండ్ రెస్పాండ్ అయి గిర్రున వెనక్కి తిరిగి సిరిని చూశాడు. సిరి అభి అలా వెనక్కి తిరగడంతో ఇద్దరి మధ్య 2 ఫీట్స్ గ్యాప్ ఉంది అంతే. సిరి బెదిరి చూపులతో అభిని చూసి కంటి రెప్పలు రెపరెపలాడించింది. షార్ప్గా చూస్తూ చిన్నగా తరుణ్ నీ బ్రదరా అని అడిగాడు అభి. మాట పెగలక మూగదానిలా బుర్ర గిరగిరా తిప్పింది కొండపల్లి బొమ్మల సిరి. అది చూసి చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళాడు అభి, కొండంత భారం గుండెల మీద తీసివేసినంత రిలీఫ్గా ఫీల్ అవుతూ. తరుణ్ నాకేమైతే వీడికి ఎందుకు, ముచ్చుమొహంగడికి మీ అన్నా అంట అని తిట్టుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళింది సిరివల్లి. సిరి తిన్నగా తరుణ్ వాళ్ళు ఉన్న మాల్కి వెళ్ళడంతో తరుణ్ని 2 వాయించింది. ఏంటి అమ్మూరు బ్రోని వాయిగొడుతున్నావు, మళ్ళీ ఏం దోలేసం వేసాడే అడిగాడు నవ్వుతూ గగన్. రే అది నన్ను బాతుంటే నీకు మధ్యగా ఉందే, కూతులే ఎగిరిస్తున్నావు అంటూ గగన్ 2 పీకాడు తరుణ్. దాని సంగతి తెలిసిన మధ్యలోకి దూరే సాహసం చేస్తారా ఎవరైనా? నేనైతే అసలు చేయనబ్బా, దాంతో తగువంటే ఆర్డియర్ బాంబుని హక్ చేసుకుని పడుకోవడం అంతే అంటూ సిరిని ఉడికించాడు గగన్. రే ఆకాశం నీకు బాగా బలిసిందిరా అంటూ వెంటపడింది సిరి గగన్ను కొట్టడానికి. నిఖిత అబ్బా మళ్ళీ మొదలు మీ అల్లరి, కాసేపు కూడా సైలెంట్గా ఉండరే, గాంధీగారు 3 కోతుల్లో అంది నవ్వుతూ. మమ్మల్ని చూసి దిష్టి పెట్టకు నిక్కి పాప అని. ఒసే డెవిల్ రీజన్ చెప్పి కొట్టవే, రీజన్ లేకుండా దెబ్బలు తిని చచ్చిపోతే చెప్పుకోవడానికి మరీ అంత బాగోదు అంటూ సాగదీశాడు తరుణ్. పోరా నీ వల్లే అని మూతి బిగించి సిరి చైర్లో కూర్చుంటూ. తరుణ్ నా వల్లే నేనేం చేశానే అయోమయంగా చూస్తూ అడిగాడు. నువ్వు రిసెప్షనిస్ట్కి కాల్ చేశావు, తానేమో మేడం మీ బ్రదర్ కాల్ చేశారని చెప్పింది. పక్కనే అభి ఉన్నాడు, అది విని తరుణ్ నీకు అన్నయ్య అని అడిగాడు అంది. ఇందులో తప్పే ఉందే, అయినా అభి మన రిలేషన్ రాంగ్ అనుకోవడం నాకు డైజెస్ట్ కావడం లేదు. రేపైనా తెలిసేదే కదా కూల్ అని సైడ్ హగ్ ఇచ్చి ఫుడ్ తినిపించాడు తరుణ్. హోటల్ కమ్ షాపింగ్ మాల్ తరుణ్ వాళ్ళదే కావడంతో మేనేజర్ని స్వయంగా ఫుడ్ సర్వ్ చేయించాడు. ఆఫీసులో గాల్లో తేలిపోతూ చైర్లో ఊగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు అభి తరుణ్తో సిరి రిలేషన్ బ్రదర్ అని తెలిసి. ఎదురుగా టేబుల్ మీద కూర్చుని అభిని గుర్రుగా చూస్తుంది అంతరాత్మ. ఏంటి అన్ని కళ్ళెగరేశాడు అభి తనని చూసి. తమరు ఇప్పుడు ఎందుకంత హ్యాపీగా ఊహలో ఊరేగుతున్నారో కాస్త తెలవిస్తారా అని అడిగిన అంతరాత్మ. నీకు తెలిసిందే, నేను చెప్పడం ఎందుకో నవ్వు మొహంతో అన్నాడు అభి. అంటే తరుణ్ అన్నాని తెలిసి ఈ హ్యాపీనా, అయితే సిరిని నువ్వు అనుమానించావా అడిగింది కోపంగా అంతరాత్మ. చిచ్చి నేను డౌట్ పడ్డమేంటి, నాన్ సెన్స్ అంటూ మొహం చిట్లించాడు అభి. మరి తమరి యాక్షన్ ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు నిన్నటి వరకు మొహం ముడుచుకుని ఈరోజు మొహంలో మతాబులు వెలుగు చూస్తే ఎవరికైనా ఇదే డౌట్ కొడుతుందంటూ చురకంటించింది అంతరాత్మ. ఎప్పుడు చూడు వంకర టెంకర మాటలు చెప్తావు అని చిరాకు పడుతూ కళ్ళు మూసుకున్నాడు అభి. నిజాలు కాకరకాయ నమ్మలంత చేదుగానే ఉంటాయి అని. తరుణ్ నా సిరి బంగారానికి ఏమైతే నీకెందుకు, నువ్వు వద్దనుకున్న బంధం కదా, సో నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకో అంది హితబోధ చేస్తూ అంతరాత్మ. నీ అంటూ ఫోర్స్గా లేచి నాకు శత్రువులు ఎక్కడో లేరు, నా ఇన్నర్ రూపంలో నా ముందే ఉంది అని పేపర్ వెయిట్ తీశాడు కొట్టడానికి. తన ఆనందం క్షణంలో ఆవిరి చేసిందనే కోపంతో అభి. ఆవ్ దాంతో కొడితే నువ్వే పోతావు అని నవ్వి మాయమైంది అంతరాత్మ. నెక్స్ట్ డే రవీంద్ర ఆఫీస్లో ప్రత్యక్షమయ్యాడు కళ్యాణ్ తండ్రి రాయుడు. రిసెప్షనిస్ట్ రవీంద్రకు ఇన్ఫామ్ చేసింది. ఇప్పుడు ఈయన ఎందుకు వచ్చాడబ్బా అనుకుని ఎంతైనా ఎమ్మెల్యే కదా అని క్యాబిన్ బయటకు వచ్చి తాను ఎదురుగా వెళ్ళి హలో సార్ రండి, ఏంటి ఇంత సడన్ సర్ప్రైజ్ అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు రవీంద్ర రాయుడికి. రాయుడి మొహం అంతా నవ్వు పులుముకుని పని మీదే వచ్చాను రవీంద్ర గారు అన్నాడు. రండి అని తన క్యాబిన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫ్యూన్ని పిలిచి జ్యూస్ తెప్పించి ఇచ్చాడు. కాసేపు బిజినెస్ గురించి మాట్లాడి మెల్లగా అసలు మ్యాటర్లోకి ఎంటర్ అయ్యి తను ఎందుకు వచ్చింది చెప్పాడు రాయుడు. రవీంద్ర నవ్వుతూ విని నాదేముందండి మా బావకు చెప్తా, తనకు ఇష్టమైతే మీ అబ్బాయిని తన అల్లుడిగా చేసుకుంటారు అన్నాడు. జోక్స్ వేయకండి రవీంద్ర, మీరు ఎంత చెప్తే అంత మీ బావకు, అందరికీ తెలిసిన రహస్యమే అని బిగ్గరగా నవ్వాడు రాయుడు. చిన్నగా నవ్వి అది బిజినెస్లో కావచ్చు, కానీ తన కూతురు లైఫ్ గురించి డిసిషన్ ఆయనే ఉంటుంది. నేను చెప్తాను, అది ఏమైనా మీకు వెంటనే ఇన్ఫామ్ చేస్తానన్నాడు రవీంద్ర. సరే ఉంటా, త్వరగా చెప్పండి, మాకు వేరే సంబంధం లైన్లో ఉంది. కానీ మీకు
నాకు మీ అమ్మాయే కోడలుగా కావాలని ఉంది అని వెళ్ళాడు రాయుడు. రవీంద్ర ఆలోచనలో పడ్డాడు. తనకు తాను వచ్చి ఉండడు, కళ్యాణ్ పుషింగ్తో వచ్చాడు అనుకున్నాడు. నైట్ డిన్నర్ చేశాక అడగమని సురేఖను ముందుకు తోశారు అభిని పెళ్లి ముహూర్తాలు పెట్టడం కోసం ఆనంద్. కన్నా, ఈ వారం ముహూర్తాలు ఖాయం చేద్దామని ప్రసాద్ గారు తొందర పెడుతున్నారు, నువ్వేమంటావు అంది రేఖ. అభి విసుగుదలగా మొహం పెట్టుకుని, ఇప్పుడు అంత అర్జెంట్ ఏంటి మామ్, అప్పుడే వద్దన్నాడు. మరి ఎప్పుడు పెట్టమంటాడు అడుగు రేఖని పుత్రరత్నాన్ని, సంవత్సరమా 2 సంవత్సరాలు అని వెటకారంగా అన్నాడు ఆనంద్. ఆడపిల్లవాళ్ళు అన్నిసార్లు అడిగించుకోవడం బాగోదు నాన్న, ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా, వాళ్ళ భయం వాళ్ళది అని ఈ వారంలో పెట్టేయమంటావా అంది రేఖ అభి తలా నిమురుతూ. మీ ఇష్టం వచ్చింది చేయండి అని విసురుగా తన రూమ్కి వెళ్ళాడు అభి. సింధు బుక్లో తలదూర్చి అదంతా వింటూ ఉంది, కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. స్నేహ అంటే నచ్చక. విన్నారు కదా, ప్రసాద్ గారితో చెప్పండి మంచి ముహూర్తం చూడమని అని. సింధు పాలు తాగు అంది సురేఖ కోపంగా లేచి. నాకేం వద్దు, నువ్వే తాగే, మళ్ళీ పెళ్లి పనులు ఎనర్జీ కావాలి, పైగా నన్ను తిట్టడానికి కూడా అనేసి వెళ్ళిపోయింది సింధు. ఏమైందండి దీనికి, వాడికి పెళ్ళైనప్పటి నుండి మొహం మార్చుకుని ఉంది ఇది అడిగింది సురేఖ సింధు వెళ్ళే వైపే చూస్తూ. ఆనంద్ భారంగా నిట్టూర్చి, లైఫ్లో ఫస్ట్ టైం తనకు నచ్చినది జరుగుతుంది కదా, డైజెస్ట్ కాక అంతే, నేను మాట్లాడతాను అని రూమ్కి వెళ్ళారు. ఏంటో ఈ పిల్లలు అసలు అర్థమే కారు అనుకుంది సురేఖ. స్నేహ కోపంతో రగిలిపోతుంది. అభికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ అసలు ఆన్సర్ చేయకపోవడంతో, మెసేజ్ చేస్తే రిప్లై కూడా ఇవ్వకపోవడంతో డాడ్ డాడ్ అంటూ అరుస్తూ వచ్చింది. ఏంటి ఆ గావుకేకలు, కాస్త పద్ధతిగా ఉండటం నేర్చుకో, రేపు అత్తారింట్లో ఇలాగే ఉంటే నిన్ను కాదు మమ్మల్ని అంటారు చీ అని అంది నీరజ. మామ్, నువ్వు మధ్యలోకి రాకు, నేను డాడ్తో మాట్లాడాలి అంటూ పెద్దగా నోరేసుకుని రూడ్గా అరిచింది స్నేహ. షడప్ స్నేహ, నువ్వు అనేది నీ తల్లిని అనే కామన్ సెన్స్ ఉందా అంటూ ఫైర్ అయ్యాడు ప్రసాద్. ఇప్పుడంటే ఉపయోగం ఏంటి, అది మొదటి నుంచే ఉండాలి అని కోపంగా చెప్పి రూమ్కి వెళ్ళింది నీరజ. సారీ డాడ్, ఏదో ఫ్రస్ట్రేషన్లో అరిచా అంది స్నేహ. మన నోరే మంచైనా చెడైనా తెచ్చేది, దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే నీకే మంచిది, మార్నింగ్ మాట్లాడతాని వెళ్ళు అని తన రూమ్కి వెళ్ళాడు ప్రసాద్. కోపంగా చా అంటూ కాలు నేలను బాతూ వెళ్ళింది స్నేహ. హరీష్ గారితో ఎమ్మెల్యే ప్రపోజ్ కోసం చెప్పాడు రవీంద్ర. హరీష్ చూద్దాంలే రవి, అప్పుడే ఎందుకు అని లైట్ తీసుకున్నాడు. అదేంటి కోరి వచ్చారుగా, చూద్దాంలే అంటే ఎలా అంటూ సతాయించింది సుహాన. ఆ మాటకు ఒక నవ్వే సమాధానంగా ఇచ్చాడు హరీష్ గారు. ఈ నవ్వుకు అర్థం ఏంటి అని గయ్యమని పడింది సుహాన. నన్ను మాత్రం అడక్కక్క అని జారాడు రవీంద్ర. ఉదయమే ఫోన్ ఒక స్వీట్ న్యూస్ మోసుకొచ్చింది. ప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి బావగారు అన్నాడు. అభి ఓకే చెప్పాడండి పెళ్లి ముహూర్తాలను చూడడానికి, మంచి రోజు చూసి పెట్టండి అని చెప్పాడు ఆనంద్. అవునా, మంచి విషయం చెప్పారు, ఇప్పుడే పంతులు గారిని కలుస్తా అని కట్ చేసి నీరజను పిలిచి చెప్పాడు ప్రసాద్. స్నేహ అది విని సంతోషంతో ఎగురుతూ గొంతులు వేసింది. పంతులు గారిని అడిగి ముహూర్తాలు పెట్టించాడు నెలలో. ప్రసాద్ అదే విషయం చెప్పారు ఫోన్ చేసి ఆనంద్కి. అభి అది మింగుడు పడలేదు, కానీ ఏం చేయలేక జరిగేది చూసి ప్రేక్షపాత్ర వహించాడు పక్కోడి పెళ్లిలా. సిరికి తెలిసింది అభి పెళ్లి లగ్నాల గురించి. ఎంత నొక్కి పెట్టినా దుఃఖం ఆగలేదు. పైకి కనిపించకుండా బోర్ని ఏడ్చింది ఎవరికీ చెప్పుకోలేక. రవీంద్ర పక్కన చేరి భుజం మీద తలపెట్టి చేతి వేళ్లతో ఆడుతూ మాము అని మెల్లగా పిలిచింది. తల మీద ముద్దు పెట్టి చెప్పరా ఏంటి అంత డల్గా ఉన్నావు అని అడిగాడు రవీంద్ర. నేను కళ్యాణ్ని మ్యారేజ్ చేసుకుంటా, అది కూడా వెంటనే అంది సిరి. కోపంలో రాంగ్ డిసిషన్ వద్దు బంగారం అంటూ నచ్చ చెప్పాడు. లేదు మాము, కోపంతో కాదు ఆలోచించే తీసుకున్నా అంది. ఎన్ని చెప్పినా సిరి ససేమేరడంతో ఇంకేమీ చేయలేక కళ్యాణ్తో పెళ్లి గురించి రాయుడితో మాట్లాడాడు. అన్ని మాటలు అయ్యి డైరెక్ట్గా ముహూర్తాలు పెట్టించారు. ఎంగేజ్మెంట్ లేకుండా రవీంద్ర పట్టడంతో అన్నీ 1 వీక్లో అయిపోయాయి. కళ్యాణ్ సంతోషం కూడా ఆకాశానికి అంటింది. సిరి తన సొంతం అవుతుందని తను అభి మీద గెలిచాననుకుంటూ సంబరపడుతూ తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాడు ఆ ఆనందాన్ని. సిరి పెళ్లి గురించి తెలిసి లోపలే మదనపడుతూ ఏం చేయలేని తన నిస్సహాయత స్థితికి తన మీద తనకే కోపం వచ్చింది అభికి. వీకెండ్ పబ్లో కలిసి గగన్ అడిగాడు, అభి వాడిని ఎలా చేసుకుంటుందిరా సిరి అని. ఏ నువ్వు ఆ స్నేహం చేసుకోగలేంది, తను వాడిని చేసుకుంటే తప్పేంటి, నీకు అభ్యంతరం ఎందుకు అని వెటకారంగా అడిగాడు. గగన్ అలా అనగానే ఇంకేం మాట్లాడలేక మౌనం వహించాడు అభి. ఇద్దరు పెళ్ళిళ్ళ రోజులు దగ్గర పడుతున్నాయి. షాపింగ్ మాల్లో సిరి నిఖిత షాపింగ్ చేస్తుంటే అదే మాల్కి వచ్చిన సిరిని చూసి హాయ్ అంటూ వచ్చింది స్నేహ. సిరి నార్మల్గా హాయ్ అంది. ఏంటి మ్యారేజ్ అంట కదా అడిగింది స్నేక్ పాప కళ్ళల్లో గెలిచాన గర్వం చూపిస్తూ. చిన్నగా నవ్వి అవును
అని పద వదిన అంటూ పక్కకు వెళ్ళబోయింది సిరి. అదేంటి సిరివల్లి మాట్లాడుతుంటే వెళ్ళిపోతావు అని వెటకారంగా పిలిచి, నువ్వు నా ఒంటి మీద కొడితే నేను నీ లైఫ్ మీద కొట్టా. ఎలా ఉంది నా రివెంజ్ అంటూ కళ్ళు ఎగరేసింది. అది స్నేహ అంటేనే హేళనగా నవ్వింది. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.